నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. గత 2-3 రోజులుగా హాట్ టాపిక్ గా మారినటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఇక లేరు. కొద్ది రోజులుగా గంజాయి మోకల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న సౌమ్య నిన్న గాంధీ ఆసుపత్రిలో తుది శ్వాస విడవడం జరిగింది. ఆమె అంత్యక్రియలు మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో ఆమె స్వగ్రామంలో నిన్న నిర్వహించారు. అసలు ఏం జరిగిందో ఇంకొక పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్ళి చూద్దాము. సౌమ్య మృతదేహానికి నివాళులు అర్పిస్తున్న మంత్రి జూపల్లి, సౌమ్య కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా, సర్వీస్ కాలానికి వేతనం సైతం చెల్లిస్తాం. అంటే ఆమె సర్వీస్ ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుందో ఆ సర్వీస్ కాలం మొత్తానికి సరిపడా వేతనాన్ని కూడా చెల్లిస్తామంటూ నిన్న ఎక్సైజ్ మంత్రి చెప్పడం జరిగింది. ఆమె తమ్ముడికి సర్కారు ఉద్యోగం. గాంధీ ఆసుపత్రిలో సౌమ్య మృతదేహానికి నివాళి అంటూ మనం మిగతా డీటెయిల్స్ కూడా చూద్దాం ఒకసారి. ఇక సౌమ్య ఫ్యామిలీకి ₹1 కోటి రిటైర్మెంట్ వయసు వరకు వేతనం, ఆమె తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సౌమ్య భౌతికాయానికి ఆసుపత్రిలో నివాళి. సౌమ్య తమ్ముడిని పరామర్శిస్తున్న జూపల్లి కృష్ణారావు అంటూ ఇక్కడ మనం ఒక ఫోటో అయితే చూడొచ్చు. ముఖ్యంగా గంజాయి ముఠా దాడిలో గాయపడి మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం తరపున ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఆదివారం ఆయన సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో సౌమ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధి నిర్వహణలో సౌమ్య చూపిన నిబద్ధత, తెగువ స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. సౌమ్య లేని లోటు భర్తీ చేయలేనిదని, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆమె రిటైర్మెంట్ వయసు వరకు ఫ్యామిలీకి వేతనం ఇస్తామన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి భద్రత ప్రభుత్వ కర్తవ్యమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. శాఖ అధికారుల జోలికి వచ్చే దుండగులపై వెన్ను వణికించేలా అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ అధికారుల ఆయుధాల కేటాయింపు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గంజాయి సహా మారక ద్రవ్యాల ముఠాలపై మరింత కఠిన చర్యలు కొనసాగుతాయని చెప్పారు. అనంతరం ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి 2 నిమిషాల మౌనం పాటించి సౌమ్యకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ కురేషి, శాఖ అధికారుల సంఘం ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారంటూ నిన్న జూపల్లి కృష్ణారావు ఏదైతే సౌమ్య తమ్ముడితో మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నది సౌమ్య. మొత్తానికైతే సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది, కానీ పోయిన సౌమ్య ప్రాణాన్ని అయితే తీసుకురాలేదు. మంత్రి నిన్న మాట్లాడుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్లకు కూడా ఆయుధాలను సరఫరా చేసేటువంటి లేదా ఆయుధాలను ఇచ్చేటువంటి హక్కు గురించి పరిశీలనలో ఉందని కూడా వారు చెప్పడం జరిగింది. మొత్తానికి అటు సివిల్ వాళ్ళకి కానీ, ఏఆర్ వాళ్ళకి కానీ గన్ వాడేటువంటి అవకాశం ఉంది, కానీ ఎక్సైజ్ వాళ్ళకు లేదు. సో ఎక్సైజ్ వాళ్ళకు కూడా ఇట్లాంటి ఘటనలు జరిగిన తర్వాత వారికి కూడా గన్ కేటాయించేటువంటి అంశం పరిశీలనలో ఉందని నిన్న మంత్రి మాట్లాడుతూ వారి కుటుంబానికి అయితే భరోసా ఇవ్వడం జరిగింది. ఇంకొక వార్త కూడా ఉందిగా దీనికి సంబంధించి. కన్నీటి సంద్రమైన మోస్రా, అధికారిక లాంఛనాలతో కానిస్టేబుల్ సౌమ్య అంత్యక్రియలు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య భౌతిక గాయం ఆదివారం ఆమె స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం కేంద్రానికి చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆమెను చివరి చూపు చూసేందుకు భారీగా తరలి వచ్చారు. ధైర్య సాహసాలతో విధులు నిర్వర్తించిన తమ బిడ్డ విగత జీవిగా మారడాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, పోలీసులు, ఎక్సైజ్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున అంత్యక్రియలకు హాజరై ఘనంగా నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి సైత ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో గాయపడి మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో సౌమ్య ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఆమె మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆయన ఆదేశించాడంటూ మనం సౌమ్యకు సంబంధించినటువంటి వార్తనైతే ఇక్కడ చూస్తా ఉన్నాం. మొత్తానికైతే సౌమ్య మరణం అయితే చాలా మందికి ఆదర్శం. కొంతమేరకు బాధ కలిగించినప్పటికీ కూడా ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలు కావచ్చు, ఆమె పోరాడిన తీరు కావచ్చు, చాలా మందికి ఎక్సైజ్ శాఖలో ఉన్న వారికి కావచ్చు, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఒక ఆదర్శంగా నిలిచింది ఈ సౌమ్య. ప్రభుత్వం ఎన్ని విధాలుగా అండగా ఉన్నా కూడా ₹1 కోటి ప్రస్తుతానికి ఆమెకు ఇవ్వడంతో పాటుగా ఆమె సర్వీస్ కాలం ఎంతైతే ఉందో, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఎంతైతే ఉన్నదో దానికి సరిపోని ఎంతైతే ఆమెకు జీతం వస్తుందో ఆ జీతం అంతా కూడా నెల నెల వారి కుటుంబానికి అందుతుంది. అదేవిధంగా ఆమె తమ్ముడికి కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగము అందిస్తామని నిన్న మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టి కూడా ఈ విషయం వెళ్ళడం, ముఖ్యంగా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆమెకు అంత్యక్రియలు అయితే నిన్న జరిగించడం జరిగింది. మొత్తానికి సౌమ్య గత 2-3 రోజులుగా వార్తల్లో నిలిచింది, స్ఫూర్తిదాయకంగా నిలిచింది. సో ఆమె కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాము. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.